నెల్లూరు నగర కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో మాజీ మంత్రి అనిల్ అభాసుపాలయ్యారా? కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానం ముందు 37 డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ కుడి భుజం, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా వైసీపీ పార్టీకి జలక్కిచ్చారు. టీడీపీని అనిల్ కుమార్ యాదవ్ అవహేళన చేసిన 24 గంటల గడువుకు ముందే అనిల్ కు వైసీపీ కార్పొరేటర్లు హ్యాండ్ ఇచ్చారు. అనిల్ దుందుడుగు నిర్ణయాలతో, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి అభాసుపాలు కాక తప్పదని భావన కనిపిస్తోంది. వైసీపీ కార్పొరేటర్ల పాటలోనే మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 18న నగర్ మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. నగరంలో 40 మంది పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సమావేశం పెట్టాలని జిల్లా కలెక్టర్కు తమ సంతకాలతో కూడిన నోటు ఇచ్చిన నేపథ్యంలో అవిశ్వాసం షురూ అయింది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి అధికార పార్టీ సంసిద్ధమైంది. నగర మేయర్ పదవి ఎస్టీ జనరల్ కావటం వల్ల మరో ఎస్టీ అభ్యర్థిని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరమంతా ప్రశాంతమైన వాతావరణమే నెలకొల్పబడింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ రూరల్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డిల సమక్షంలో నెల్లూరు నగరంలో మేయర్ పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కాదు, మంత్రి పొంగూరు నారాయణకు దమ్ముంటే తిరిగి నగర కార్పొరేషన్ ఎన్నికలు జరిపించి తెలుగుదేశం పార్టీ బి ఫారంపై కార్పొరేటర్లను గెలిపించుకుని వారి పార్టీ నుంచి మేయర్ని ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మేయర్ పొట్లూరు స్రవంతి వైసీపీ పార్టీ కాదని, ఆమె వైసీపీకి రాజీనామా చేశారని స్పష్టం చేశారు. వైసీపీకి మేయర్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన చేశారు. ఇది ప్రస్తుతం వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీల సమక్షంలో చేయడంతో అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ దూరంగా ఉన్నట్టు ఉమ్మడి నిర్ణయంగా ప్రకటించారు. దీంతో నెల్లూరు నగరంలో పొట్లూరు స్రవంతిపై అవిశ్వాస తీర్మానం టీడీపీ మద్దతుదారులకు బలమున్న నేపథ్యంలో సాఫీగా జరిగిపోద్దని అందరూ భావించారు. ఉన్నట్టుండి మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ చెన్నై నుంచి ఫోన్లలో రాజకీయాన్ని నెరిపి జిల్లా పార్టీ నిర్ణయాన్ని తుంగలో తొక్కి వైసీపీ ఇన్ఛార్జీల ప్రమేయం లేకుండానే వైసీపీని వీడిపోయిన 5 కార్పొరేటర్లను సమన్వయం చేసుకుని హుటాహుటిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి పార్టీ కండువా కప్పించారు. పార్టీ కండువా కప్పుకున్న గంటలోనే 2 కార్పొరేటర్లను తిరిగి అధికార టీడీపీలో కలిపేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సిటీ నియోజకవర్గంలోని 42వ వార్డు కార్పొరేటర్ కరీముల్లా, నగర్ వైసీపీ అధ్యక్షుడు 37 డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నేరుగా ఆదివారం పార్టీ ఫిరాయించి మంత్రి పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ కార్పొరేటర్లను వైసీపీ వైపు మళ్లించడంతో ఇక టీడీపీలో కాక పుట్టింది. వెంటనే క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను క్యాంపుకు తరలించారు. ఇదిలా ఉండగానే టీడీపీ వైసీపీపై రివర్స్ అటాక్ ఇచ్చింది. వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా 37 డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను టీడీపీలో చేర్చుకుంది. దీంతో వైసీపీ చతికిలపడింది. నగర కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానంలో ఎప్పుడూ లేని టెన్షన్కు నెల్లూరు వాతావరణం వచ్చేసింది. ఇకపోతే ఒకరిద్దరు కార్పొరేటర్లపై టీడీపీ ఆకర్ష పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ప్రస్తుతం ఈ నెల 18న జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎటో మేయర్ పొట్లూరు స్రవంతి పదవిని కోల్పోవటం తథ్యంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ వైపు మొగ్గు ఉండగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ టీడీపీని గెలికి వారి చేత గిల్లించుకున్నాడు. వైసీపీని అభాసుపాలైంది. వైసీపీ జిల్లా పార్టీ నిర్ణయాన్ని తొంగలో తొక్కి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానంలో తన పరపతిని ఉపయోగించి వైసీపీలో నుంచి వెళ్లిపోయిన 5 మంది కార్పొరేటర్లను స్థానిక నేతల సంబంధం లేకుండానే తిరిగి మరలా వైసీపీలో చేర్పించడంతో వైసీపీ పార్టీ నిబద్ధత కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. దుందడుగు నిర్ణయాల వల్ల నెల్లూరు నగర కార్పొరేషన్లో వైసీపీ అవాసుపాలయ్యే అవకాశం కనిపిస్తోంది. మేయర్ పొట్లూరు స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ 2024లో వైసీపీని వీడి టీడీపీలో చేరకుండా తటస్థంగా ఉంది.
ఆమెకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీ మద్దతు ఈమెకు లేకపోయినా గిరిజన మహిళ అంటూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రయోగం నెల్లూరులో బెడిసి కొట్టిందనే చెప్పుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ టీడీపీపై తానేదో ప్రయోగం చేశారని, తన వల్ల టీడీపీ కార్పొరేటర్లకు గిరాకీ పెరిగిందని, టీడీపీ తన ఉచ్చులో చిక్కుకుందంటూ జబ్బలు చరుచుకుంటూ శుక్రవారం కొందరు వైసీపీ కార్పొరేటర్లను పక్కన పెట్టుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం పూర్తయిన 24 గంటలు కాకముందే అనిల్ కుమార్ యాదవ్ పక్కన కూర్చుని ఉన్న కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో చేరిపోవటం అనిల్కి టీడీపీ జలక్కిచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాల్లో రాబోయే రోజుల్లో వైసీపీలో ఇలాంటి నిర్ణయాలే ఉంటే మరోసారి ఓటమిని చూసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దీనివల్ల టీడీపీ గుట్లో వేలు పెట్టి అనిల్ అభాసు పాలయ్యారనే చెప్పవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వుల పాలు అయ్యారని చెప్పుకోవచ్చు.